కేశవ మాధవని అన్న మాటలను తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. నేను ఎప్పుడూ నిన్ను అంత ఎత్తులో చూడాలనుకున్నాను అన్నయ్య. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నువ్వు అంత ఎత్తులోనే ఉన్నావు. నేనే తల ఎత్తుకుని నిలబడలేక నీ ముందు తలదించుకుని నిలబడ్డాను అంటాడు కేశవ. అంత తప్పు నువ్వేం చేయలేదురా. నీకు తప్పనిపించింది దాని గురించి అడిగావంతే అంటాడు మాధవ. అన్నా, ఇన్ని రోజులు నా సంస్కారం మీద నాకు నమ్మకం ఉండేది. ఈరోజు అది పోయింది. నీ వ్యక్తిత్వం ముందు మేము ఎప్పటికీ చిన్నవాళ్లమే అని అర్థమైంది. ఎంత మాట అన్నానన్నయ్య, తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఆ ఇద్దరూ సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నావా అని అడిగాను. ఎంత తప్పు మాట అన్నానో ఇవాళే తెలిసింది అన్నయ్య అంటూ బాధపడతాడు కేశవ. నీకు పెళ్లి కాకుండా వాడు పెళ్లి చేసుకున్నాడని ఇంట్లో ఆ ఫోటోలు వద్దన్నావా అని అడిగాను. అది ఎంత పెద్ద నిందో ఇవాళే తెలిసిందన్నా. అన్నయ్య, నీ వయసు, నీ అనుభవం, నీ పెద్దరికం ఒక్క మాటలో తీసి అవతల పారేశానే. నా నాలిక కోసి పారేసినా పాపం లేదన్నయ్య. ఒక ఆడపిల్ల రక్షణ కోసం అన్నగా తండ్రిగా ఆలోచించి చక్రిని దూరంగా ఉంచావని తెలియక నీలాంటి వాడి గురించి మాట తూలి మాట్లాడానే. నన్ను ఏం చేసినా తప్పులేదు అన్నయ్య అంటాడు కేశవ. ఇక ఇదంతా దూరం నుంచి మహా చూస్తుంది. నిజంగా నువ్వు కరెక్ట్గానే అడిగావురా. కానీ నిజం తెలియదు కాబట్టి అడిగావు. ఒకవేళ నేను నీ స్థానంలో ఉన్నా అలాగే అడిగేవాణ్ణి అంటాడు మాధవ. ఇంకా నువ్వు నా వైపు నుంచి ఆలోచిస్తున్నావా అన్నయ్య? నన్ను ఏదైనా అనన్నయ్య, నన్ను కొట్టు అన్నయ్య, కొట్టు అంటూ కేశవ గిలగిల్లాడిపోతూ ఉంటాడు. చక్రి పెళ్లి చేసుకున్నాడని తెలిసిన ఒక్క రోజులో ఒక్క పూటలో అంత ఖర్చు పెట్టి రిసెప్షన్ చేశావు. కానీ నేను నిన్ను లేదన్నయ్య, నువ్వు నన్ను క్షమించే వరకు నాకు మనశ్శాంతిగా ఉండదు. నన్ను క్షమించు అన్నయ్య, తప్పైపోయింది అంటూ కాళ్ల మీద పడతాడు కేశవ. సారీ అన్నా, ఇంకెప్పుడు అలా చేయను అన్నా అని కేశవ అంటుంటే, లేరా కేశవ, నా పెంపకం ఎప్పుడు తప్పు కాదురా. తప్పుగా అనిపిస్తేనే నన్నైనా నన్ను నిలదీసేంత ధైర్యం నా తమ్ముళ్లకు ఉంది. నువ్వు మంచివాడివిరా. నీ మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. నువ్వంటే నేను ఆ మాత్రం పడలేనా అంటాడు మాధవ.